నమస్కారం. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల పెద్ద చర్చనీయాంశమైన ఒక విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవును, తప్పకుండా. అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత గారి సస్పెన్షన్. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే అధికారికంగా ఏం చెప్పారు? తెర వెనక ఏం జరిగిందంటున్నారు? కవిత గారు చేసిన ఆరోపణలేంటి? పార్టీలో అంతర్గతంగా ఏం నడుస్తోంది? ఇవన్నీ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయి? వీటన్నిటినీ కొంచెం లోతుగా చూద్దాం. సరే. ఈ చర్చకు మనకు ముఖ్యంగా ఆధారం కవిత గారు తన సన్నిహితులతో, మీడియా వాళ్లతో పంచుకున్నారని వస్తున్న వార్తలు, కొన్ని బయటకొచ్చిన విషయాలు. అవును, అంటే మన దగ్గరున్న సమాచారం ఆధారంగా విశ్లేషిద్దాం. సరిగ్గా. మన ఉద్దేశం కేవలం ఆ వార్త చెప్పడం కాదు, ఆ పరిణామాలు వెనుకున్న అంటే ఆ సంక్లిష్టత ఏంటి, లోపల సంఘర్షణలేంటి, ఇవి అర్థం చేసుకోవడం ముఖ్యం. సరే, మొదలు పెడదామా? ప్రారంభిద్దాం. ముందుగా ఈ సస్పెన్షన్కి ఆఫీషియల్ రీజన్ ఏంటి? అంటే పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది? బేసిక్గా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని చెప్పారు. అంటే ఆమె చేసిన కొన్ని కామెంట్స్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని భావించారా? ముఖ్యంగా కేసీఆర్ గారి గురించి అన్న మాటలు. అవును. కేసీఆర్ గారి మీద సీబీఐ కేసు వేసే స్థాయికొచ్చాక పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్నట్లుగా ఆమె మాట్లాడటం, అది బహుశా ట్రిగ్గర్ పాయింట్ అయ్యుండొచ్చు. గతంలో కేసీఆర్ గారు డిసిప్లిన్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు కదా? ఖచ్చితంగా, చాలా స్ట్రిక్ట్. ఆయన చాలాసార్లు చెప్పారు, యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఎవరు చేసినా సరే, వాళ్ళు ఎంతటి వాళ్లైనా సరే తీసి అవతల పడేస్తాము అని. ఆ లైన్ చాలా క్లియర్గా ఉండేది. సో అదే ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేశారంటారా? అలానే అనిపిస్తోంది ప్రస్తుతానికి. అధికారికంగా అయితే అదే కారణం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సస్పెన్షన్ అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే కవిత గారు కూడా తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ మెంబర్షిప్కి రిజైన్ చేసేశారు. అవును, వెంటనే ఆ లెటర్స్ కూడా పంపించేశారు. చైర్మన్కి, కేసీఆర్కి, పార్టీ ఆఫీస్కి. అబ్బా, అంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. ఆరోపణలు రావడం, వెంటనే సస్పెన్షన్, ఆ వెంటనే రాజీనామా. నిజమే. అంత వేగంగా జరగడం చూస్తే ఆ ఎమోషన్స్, ఆ పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఇది మామూలు విషయం కాదు. అంటే చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కాకపోవచ్చు, ఆ క్షణంలో జరిగిన రియాక్షన్స్లా ఉన్నాయి. సరే, ఇక సెప్టెంబర్ 1న కవిత గారు చేసిన ఆరోపణల దగ్గరికి వద్దాం. అప్పుడు ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవును, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రధానంగా మాట్లాడారు. అందులో అవినీతి జరిగిందని, దాని ద్వారా వాళ్లు ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. ముఖ్యంగా 5 ఏళ్లు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు పాత్ర గురించి ఆమె స్ట్రాంగ్గా మాట్లాడారు. ఇక్కడ మనం టైమింగ్ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం మీద సీబీఐ ఎంక్వైరీ వేసిన తర్వాతే కవిత గారు ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఓ అవును కదా. ఆమె వాదన ఏంటంటే, కేసీఆర్ను కావాలనే బలిపశువును చేస్తున్నారని, ఆయనపై బురద చల్లడానికి హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి వీళ్లంతా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంటే తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నమిది అని ఆమె చెప్పుకున్నారు. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ రియాక్షన్ కూడా చాలా షార్ప్గా ఉంది. 24 గంటలు కూడా గడవకముందే సస్పెన్షన్. అవును. ఇంకో విచిత్రమేంటంటే, గతంలో కవితాగారి లిక్కర్ కేసులో వాదించిన లాయరే ఇప్పుడు పార్టీ లీగల్ అడ్వైజర్ హోదాలో ఈ సస్పెన్షన్ లెటర్ ఇవ్వడం. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల రియాక్షన్ కూడా వెంటనే కనిపించింది. సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం, వాట్సాప్ గ్రూపుల నుంచి ఆమె సపోర్టర్స్ని తీసేయడం, హుస్నాబాద్లో దిష్టిబొమ్మ తగలబెట్టడం, పార్టీ ఆఫీసుల నుంచి ఆమె ఫోటోలు తీసేయడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. కరెక్ట్. మరోవైపు కవితాగారి సపోర్టర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆమె ఇంటి ముందు జాగృతి ఆఫీస్ దగ్గర హరీష్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది బీసీ నేతలు కూడా ఆమెకు సపోర్ట్గా మాట్లాడారు. ఆమె జయలలిత, మమత, మాయావతిలాగా ఎదుగుతుందని అన్నారు. అవును, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నారు, రేపటి తెలంగాణ భవిష్యత్తుకు దిక్సూచి లాంటి మాటలు వినిపించాయి. అంటే రెండు వైపులా క్యాంప్స్ వెంటనే యాక్టివేట్ అయిపోయాయి. ఈ టైంలో హరీష్ రావు లండన్లో ఉన్నారు. కేటీఆర్ డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు. కానీ హరీష్ రావుని పొగుడుతూ ఒక పాత వీడియో షేర్ చేశారు. అది పరోక్షంగా సపోర్ట్లాగే కనిపించింది. సస్పెన్షన్ తర్వాత కవిత గారు మళ్లీ మాట్లాడారు. కనీసం తన ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోకుండా యాక్షన్ తీసుకోవడం అంటే నన్ను డైరెక్ట్గా ఉరితీయడమే అని అన్నారు. తాను కంప్లైంట్ చేసిన వాళ్లని కనీసం అడిగారా అని కూడా ప్రశ్నించారు. అవును, ఆ పాయింట్ ఆమె చాలా బలంగా రైజ్ చేశారు. న్యాచురల్ జస్టిస్ ప్రకారం తన వాదన వినాలి కదా అని. ఇవన్నీ మనకు పైకి కనిపిస్తున్న విషయాలు సరే, కానీ దీని వెనుక ఇంకా ఏమైనా ఉందా? అంటే ఈ సంఘర్షణకు ఇంకా లోతైన కారణాలున్నాయా?
కవిత గారు తన సన్నిహితులతో అన్నారని కొన్ని విషయాలు బయటకొస్తున్నాయి. చెప్పండి. తెలంగాణ ఉద్యమం టైం నుంచే ఆమె సొంత ఫ్యామిలీలోనే, పార్టీలోనే చాలా వివక్ష ఎదుర్కొన్నారట. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నుంచి కూడా కవిత తన సొంత కుటుంబంలో తీవ్రమైన వివక్ష ఎదుర్కొన్నారు. ఇది వింటే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఓ, ఇది చాలా కాలంగా ఉందంటారా? దీనికేమైనా ఉదాహరణలు చెప్పారా? ఒక సంఘటన గురించి ఆమె చెప్పినట్టు తెలిసింది. 2012-13 టైంలో అనుకుంటా యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఢిల్లీలో పెద్ద లీడర్స్తో అపాయింట్మెంట్ కోసం అప్పుడు కవిత గారికి ఏ పదవీ లేదు. అయినా తన కాంట్రాక్ట్స్ వాడి ఆస్కార్ ఫెర్నాండెస్ ద్వారా అపాయింట్మెంట్ సెట్ చేయించారట. కానీ తీరా ఢిల్లీ వెళ్లే టైంకి కేసీఆర్ గారే నువ్వు రావక్కర్లేదు అని చెప్పి కేటీఆర్ని వేరే వాళ్ళని తీసుకెళ్లారట. అప్పుడు రాష్ట్ర సాధన ముఖ్యం కదా అని ఆమె దాన్ని పెద్దగా తీసుకోలేదట. కానీ ఇప్పుడు చూస్తే అప్పట్నుంచే ఇలాంటివి జరుగుతున్నాయని ఆమె ఫీల్ అవుతున్నారట. అంటే తన ఎఫర్ట్స్కి రికగ్నిషన్ లేదని, క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకుంటున్నారని, కీలక సమయాల్లో తనను పక్కన పెడుతున్నారనే భావన ఆమెలో బలంగా ఉందన్నమాట. అదే అనిపిస్తోంది. ఆమె పొలిటికల్ జర్నీ చూసిన 2006లో యుఎస్ నుంచి వచ్చి తెలంగాణ జాగృతి పెట్టడం, బతుకమ్మను గ్లోబల్ చేయడం, 2014లో ఎంపీగా గెలవడం ఇదంతా ఉంది. అవును, మంచి గ్రాఫ్ ఉంది. కానీ రాష్ట్రం మొత్తం ఆమెకు పాపులారిటీ పెరుగుతుంటే ఫ్యామిలీ మెంబర్సే నువ్వు నీ నిజామాబాద్ నియోజకవర్గం దాటి వెళ్లకు అని అనఫీషియల్గా చెప్పారని ఆమె వాపోయినట్లు సమాచారం. అలాగా? అంటే ఆమె ఎదుగుదలను కంట్రోల్ చేయాలని చూశారంటారా? ఆమె జాగృతి నేతలు అదే నమ్ముతున్నారు. 10 ఏళ్లు పవర్లో ఉన్న తన నియోజకవర్గానికి సిరిసిల్లకో సిద్దిపేటకో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, తననొక అపోజిషన్ ఎంపీలాగే ట్రీట్ చేశారని వాళ్ల ఫీలింగ్. ఆడబిడ్డగా అవమానాల భారమైంది. 10 సంవత్సరాల అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష నేతగాని ఉండది అని అన్నారంటే ఆ పెయిన్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఇంకో షాకింగ్ విషయమేంటంటే బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడే తన ఫోన్ ట్యాప్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. అవునా? అది ఎవరిమీద ఆరోపణ? అది స్పష్టంగా చెప్పలేదు, కానీ ఎప్పటినుంచో తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని తనను కలిసిన వాళ్లతో డైరెక్టుగానే చెప్పారట. ఇది చాలా సీరియస్ విషయం. అంటే ఓవరాల్గా చూస్తే కేటీఆర్కి, హరీష్ రావుకి ఇచ్చినంత పొలిటికల్ స్పేసు, ప్రయారిటీ తనకు ఇవ్వడం లేదనే అసంతృప్తి చాలా కాలంగా ఉందంటారా? అవును, అదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉద్యమంలో తన పాత్ర ఉంది, తను కూడా కష్టపడింది, కానీ రాజకీయంగా అన్నా బావలతో సమానమైన ప్రాధాన్యత తనకు దక్కడం లేదని, తను ఎదుగుదలను కావాలనే అడ్డుకుంటున్నారని ఆమె బలంగా ఫీలయ్యారని తెలుస్తోంది. కేటీఆర్తో ఈక్వల్ ప్రియారిటీ, హరీష్ రావుతో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అనేది ఆమె కోరుకున్నారు, కానీ అట్లాంటి పరిస్థితి లేదు అనేది ఆమె సన్నిహితుల మాట. ఈ అసంతృప్తి ఇప్పుడు ఈ రేంజ్ ఆరోపణలకు దారితీసిందంటారా? బహుశా. అందుకే ఆమె టార్గెట్ కూడా ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావుల మీదే ఉంది. అవును, హరీష్ రావు మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. గజ్వేల్లో కేసీఆర్ను, సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించడానికి ట్రై చేశారని, ప్రత్యర్థులకు ఫోన్ చేసి డబ్బులిస్తానన్నారని, 2018 ఎలక్షన్స్లో కాళేశ్వరం డబ్బులతో కొందరు ఎమ్మెల్యేలకు ఎక్స్ట్రా ఫండింగ్ ఇచ్చారని, ఇలా చాలా చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డితో కలిసి సీక్రెట్గా ఫ్లైట్లో వెళ్లారని, ఆ తర్వాతే ఈ కుట్రలన్నీ మొదలయ్యాయని కూడా అన్నారు. మరి కేటీఆర్ మీద కన్నా హరీష్ రావు మీదే ఎందుకు ఇంత ఫోకస్ పెట్టారు అంటారు? దీనికి కవిత వర్గం నుంచి వినిపిస్తున్న వాదనేంటంటే, ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యాక ఫ్యూచర్లో తెలంగాణలో గెలిచే మహిళా ఎమ్మెల్యేలందర్నీ, దాదాపు 50 మంది కవిత లీడ్ చేసే స్థాయికి ఎదగాలని కేసీఆర్ ఒక మీటింగ్లో అన్నారట. ఓ, ఆ మాట హరీష్ రావుకి తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసిందని, అందుకే ఆమెను తగ్గించడానికి మీడియాను వాడుకుని ఆమె ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఇంకో యాంగిల్ ఏమైనా ఉందా? ఇంకోటేంటంటే, ఫ్యామిలీలో మిగతా వాళ్ల మీద కేసులు, ఆరోపణలొచ్చినప్పుడు హరీష్ రావు మాత్రం ఎప్పుడూ మిస్టర్ క్లీన్ లాగా ఉండటం కూడా వాళ్లకు అనుమానాలు రేకెత్తించిందట. అందరిమీద ఏదో ఒకటి ఉంటోంది, ఈయన మాత్రం ఎలా క్లీన్గా ఉంటున్నారు అనేది వాళ్ల డౌట్. ఇన్ని ఆరోపణలు చేస్తున్నా కవిత గారు తన తండ్రి కేసీఆర్ గారి మీద మాత్రం చాలా ప్రేమ, గౌరవం చూపిస్తున్నారు. ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చిన నా తండ్రి అన్నారు. అవును, ఆయనకు కేటీఆర్ కూడా ప్రమాదముందని వాళ్ల చుట్టూ ఉన్న వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని వార్న్ చేశారు కూడా. నాన్న, నేను మీలాగే స్ట్రైట్ ఫార్వర్డ్, ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచియుంది, రేపు మీకు కూడా పొంచియుంది అని చెప్పడం చూస్తే తండ్రి పట్ల ఆమె వైఖరి క్లియర్గా ఉంది. మరి కేటీఆర్ విషయంలో? కేటీఆర్ మీద డైరెక్ట్ అటాక్ చెయ్యలేదు, కానీ ఒక అసంతృప్తి అయితే వ్యక్తపరిచారు.
తన మీద ఇలా కుట్రలు జరుగుతున్నాయని తాను లెటర్ రాయడానికి ముందే చెప్పినా లీక్ కాకముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అన్నయ్య కేటీఆర్ కనీసం ఫోన్ చేసి ఏమైంది చెల్లి అని కూడా అడగలేదని ఆమె అన్నారు. అన్నా, నీ చెల్లెల్ని, ఒక మహిళా ఎమ్మెల్సీని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఫోన్ చెయ్యరా అని అడగటం అది కొంత బాధను సూచిస్తుంది. రాఖీ కట్టకపోవడానికి మాత్రం కేటీఆర్ బిజీగా ఉండడమే కారణమని చెప్పారు. అవును, ఆ వివరణ ఇచ్చారు. సరే, ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకో చాలా ఆసక్తికరమైన విషయం, బహుశా ఎవరికీ తెలియనిదొకటి బయటపడిందంటున్నారు. డిసెంబర్ 3, 2023 అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు బీఆర్ఎస్ గెలుస్తుందని గట్టి నమ్మకంతో కవిత గారు పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని డిసైడ్ అయ్యారట. ఏంటి, నిజంగానా? అవునట. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రిజిగ్నేషన్ లెటర్స్ రెడీ చేసుకుని భర్తతో కలిసి కేసీఆర్ గారికి ఇవ్వడానికి వెళ్లారట. అప్పుడే రిజైన్ చేయాలనుకున్నారా? అనుకున్నారట. కానీ అనూహ్యంగా పార్టీ ఓడిపోయింది. దాంతో అధికారం పోగానే తండ్రిని వదిలేసింది అనే చెడ్డపేరొస్తుందని భయపడి ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నారట. ఇది చాలా నమ్మకమైన వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అబ్బా, ఇది వింటుంటే ఆమెలో ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత డిసప్పాయింట్మెంట్ ఉందో అర్థమవుతోంది. అంటే ఈ సెప్టెంబర్లో జరిగిన దానికంటే చాలా ముందే ఆమె అసలు రాజకీయాల నుంచే వెళ్ళిపోదామని అనుకున్నారా? అవును. బహుశా మీరిందాక చెప్పినట్లు ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్, లిక్కర్ స్కామ్ టైంలో పార్టీ నుంచి సరైన సపోర్ట్ రాలేదనే బాధ, ఇవన్నీ కలిపి ఆ నిర్ణయానికి కారణమయ్యుండొచ్చు. లిక్కర్ స్కామ్ ఇష్యూలో లీడర్లు మొక్కుబడిగా వచ్చారు తప్ప, జాగృతి తప్ప బీఆర్ఎస్ క్యాడర్ నన్ను వదిలేశారు అనే ఫీలింగ్ ఆమెలో బలంగా ఉందట. అంటే ఆ నిరాశ అప్పటికే పీక్స్కి చేరిందనమాట. అలానే అనిపిస్తోంది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరట్లేదని చెప్పారు. అవును, కానీ సామాజిక తెలంగాణ కోరుకునే వాళ్లతో, అంటే స్టూడెంట్స్, బీసీలు, వేరే వర్గాలతో డిస్కస్ చేసి తెలంగాణకు ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇది కొత్త పార్టీకి సిగ్నల్లా ఉందా? సామాజిక తెలంగాణ అనే నినాదం కూడా అదే సూచిస్తోంది కదా? సూచనలైతే ఆ దిశగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ప్లస్సులు మైనస్లు రెండూ ఉన్నాయి. చెప్పండి. మైనస్ పాయింట్స్ చూస్తే, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళా లీడర్ సొంతంగా పార్టీ పెట్టి దాన్ని సక్సెస్ చేసిన హిస్టరీ చాలా తక్కువ. విజయశాంతి గారు ప్రయత్నించారు, షర్మిల గారు ప్రయత్నిస్తున్నారు, ఆశించినంత విజయం రాలేదు. దానికి తోడు లిక్కర్ కేసు వల్ల వచ్చిన నెగిటివ్ ఇమేజ్ ఉంది. ఆమె వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని పార్టీలోనే కొందరు అన్నారని కూడా వార్తలొచ్చాయి. మరి ప్లస్ పాయింట్స్? ప్లస్ పాయింట్స్ అంటే తెలంగాణ జాగృతి, అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్. కార్యకర్తలున్నారు, తెలంగాణ అనే పేరుతో ఎమోషనల్ కనెక్ట్ ఉంది. సాంస్కృతిక ఉద్యమంలో ఆమె చేసిన పనికి గుర్తింపుంది. ఈ బలాన్ని ఆమె వాడుకునే అవకాశం ఉంది. మరి ఈ బీఆర్ఎస్లో వచ్చిన ఈ చీలిక వల్ల రాజకీయంగా ఎవరు లాభపడతారు? ఎవరికిది అడ్వాంటేజ్ అవుతుంది? చాలామంది విశ్లేషకులు ఇది కాంగ్రెస్కి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీకి హెల్ప్ అవుతుందని అంటున్నారు. ఎలా? చూడండి, కాళేశ్వరం మీద సీబీఐ ఎంక్వైరీ వేయడం అనేది బీఆర్ఎస్ను బాగా ఇబ్బంది పెట్టే మూవ్. ఒకవేళ ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఆ పొత్తు రెండు పార్టీల్లోని అందరికీ నచ్చకపోవచ్చు. బీఆర్ఎస్లో కొందరు, బీజేపీలో కొందరు అసంతృప్తిగా ఉండొచ్చు. అలాంటి వాళ్లు కాంగ్రెస్ వైపు చూడొచ్చు, లేదా కవితగారు ఒకవేళ కొత్త పార్టీ పెడితే అటువైపు వెళ్లొచ్చు. అంటే ఫైనల్గా కాంగ్రెస్కే బెనిఫిట్ అంటారా? ఫైనల్గా ఈ పొలిటికల్ రీఅలైన్మెంట్స్ వల్ల కాంగ్రెస్ పార్టీనే లాభపడుతుందనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అయ్యుండొచ్చు అని కొందరు అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కవితగారి సస్పెన్షన్ వెనుక కేవలం క్రమశిక్షణా ఉల్లంఘన అనే కారణం మాత్రమే కాకుండా, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పర్సనల్, పొలిటికల్ ఫ్రస్ట్రేషన్స్, ఫ్యామిలీలో, పార్టీలో పవర్ స్ట్రగల్, వివక్ష ఆరోపణలు, ఇలా చాలా లేయర్స్ ఉన్నాయని అర్థమవుతోంది. నిజమే, ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఇది ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ముగించే ముందు ఒక విషయం ఆలోచించాలి. కవితగారే అన్నారు కదా, నేను చాలా గట్టిదాన్ని, మొండిదాన్ని, దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డాను. నా ప్లేస్లో వేరేవాళ్లుంటే తట్టుకోలేరు అని. అవును. ఇంత తీవ్రమైన ఒత్తిడిలో, ముఖ్యంగా సొంతవాళ్ల నుంచే వ్యతిరేకత ఎదురైనప్పుడు దాన్ని తట్టుకుని నిలబడటం, పైగా దాన్ని సవాల్ చేయడం ఒక మహిళా నాయకురాలికి ఎంత కష్టమో, దీనికి ఎలాంటి మెంటల్ స్ట్రెంగ్త్, ఎలాంటి స్ట్రాటజీ అవసరమో ఆలోచించాలి. నిజమే, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. రాజకీయాల్లో, ముఖ్యంగా కుటుంబ రాజకీయాల్లో ఈ డైనమిక్స్ ఎంత సంక్లిష్టంగా ఉంటాయో ఈ ఎపిసోడ్ అంతా చూశాం. సరే,
ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.